విద్యా వైద్యం అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్కు అశ్వరావుపేట ఎమ్మెల్యే జారా ఆదినారాయణ మొదటి స్థానంలో నిలుస్తారని ఎంపీ రామసహాయం రఘురామరెడ్డి చంద్రగొండ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని పేర్కొన్నారు. చంద్రగొండ మండలంలో 2.2 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు వీరిరువురు కలిసి పాల్గొని ప్రారంభించారు. సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులతో పాటు తన నుండి నిధులు రాబట్టి నియోజకవర్గ అభివృద్ధికి ఇతోధికంగా కృషి చేస్తున్న ఎమ్మెల్యేగా జారా మొదటి వరుసలో నిలుస్తారన్నారు. అశ్వరావుపేట నియోజకవర్గంలో సుమారు 11.5 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, అధికారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు చంద్రగొండ మండలంలోని ఈరోజు మనందరం ముఖ్య అతిథి ఖమ్మం పార్లమెంటు సభ్యులు శ్రీ రామసాహెం రఘురెడ్డి గారు. నియోజకవర్గంలోని 5 మండలాల్లో సుమారు 11,52,00,000 రూపాయల వ్యయంతో ఈరోజు వారి చేతుల మీదుగా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమంలో భాగంగా మారమూల గిరిజన తండా ఈ ప్రాంతానికి ఆనాడు సార్ నేను అలా శుభోదయం అనే కార్యక్రమంకి గ్రామానికి వచ్చినప్పుడు మనం ఇప్పుడు గృహప్రవేశం చేసినటువంటి ఇల్లు చాలా నిరుపేద కుటుంబీకులు సార్. కనీసం లోపల కూర్చోవడానికి కూడా అవకాశం లేకున్నటువంటి ఈ ఇల్లు చాలా బాధ అనిపించింది అని ఆనాడు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీకు ఇల్లు ఇస్తామని మాట ఇచ్చిన సార్. మాట ప్రకారం ఈరోజు వాళ్ళకి ఇంటితో పాటు గృహప్రవేశాన్ని కూడా వారు ఎన్నో రోజుల నుండి నిరీక్షణకు ఎదురు చూస్తున్నటువంటి సమయం. ఈరోజు మీరు ఈ గ్రామానికి రావడం, వారింటికి రావడం కూడా వారి కుటుంబ సభ్యులందరూ కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ పంచాయతీకి సంబంధించింది 60 ఇందిరమ్మ ఇళ్ళు మీకు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ఇప్పటికే సార్ 57 ఇళ్ళు పూర్తి కావస్తున్నాయి. ఇంకా 3 ఇళ్ళు కూడా అతి కొద్ది రోజులు పూర్తి అవుతాయి సార్. ఇంకా ఈ వచ్చే దఫాలో కూడా మరి ఎక్కడైతే చుట్టీలు కానీ, పూరీలు కానీ, గడ్డిళ్ళు కానీ ఉన్నటువంటి వాటిని పూర్తిగా 100% ఇవ్వాలని ఆలోచనతో ఇప్పుడు మన ప్రభుత్వం ఉంది. కాబట్టి అధికారుల ద్వారా మళ్ళీ కంప్లీట్గా నేను గెజిటెడ్ ఆఫీసర్లతో కూడా వెరిఫికేషన్ చేపిస్తూ ఉన్నాను. కాబట్టి మీ అందరు లబ్ధిదారులందరూ ఎవరైతే ఉన్నారో మీరెవ్వరు ఆధారపడకండి. 100% పూరీలు, గడ్డిళ్ళతో పాటు రేకులు ఉన్న నిర్మిత ఇళ్లను కూడా మేము పూర్తి చేసే బాధ్యత తీసుకుంటున్నాం. ఈ నియోజకవర్గాన్ని పూర్తిగా గుడిసెలు లేని నియోజకవర్గంగా తీర్చిద్దాలనే ఆకాంక్ష ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా కృతనిశ్చయంతో, అదేవిధంగా హౌసింగ్ శాఖ మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా ప్రత్యేకించి మనకి అడగంగానే ఎక్కువ ఇల్లు ఇవ్వటం. ఈ యొక్క చండగొండ మండలం అనేది రాష్ట్ర స్థాయిలో మరి చండగొండ మండలం అంటే ఒక మంచి పేరున్నటువంటి మండలం. కాబట్టి సార్ మీరు మా ఆహ్వానాన్ని మన్నించి ఆ నిరుపేద కుటుంబీకులు ఈరోజు గృహప్రవేశం సందర్భంగా వచ్చినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను సార్. ఈ కార్యక్రమం ఉద్దేశించి తమను మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. ఎమ్మెల్యే ఆదినారాయణ గారికి, గ్రామస్తులందరికీ నమస్కారం. ఇప్పుడే ఎమ్మెల్యే గారు 60 ఇళ్ళు అని చెప్పారు ఒక ఊరికి. నా సొంత స్వగ్రామం పాలేరు ఉందన్నమాట. నా ఊళ్ళో 10 ఇళ్ళు ఇచ్చారన్నమాట. మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి సొంత నియోజకవర్గం అది. నేను ఎప్పుడు చూసినా ఆదినారాయణ ఎంబడి పడుతూనే ఉంటాడు, మంత్రి ఎంబడి. సార్ నాకు స్పెషల్ కోటా కింద ఇళ్ళు ఎక్కువ కావాలంటాడు. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ళు ఇస్తే మా ఎమ్మెల్యే గారు ఎక్కువ ఊళ్ళు అంటే ఈ జిల్లాలోనే ఎక్కువ ఊళ్ళు తీసుకున్నాడు అనమాట. అది వారికి మీరందరూ ధన్యవాదాలు చెప్పుకోవాలి. ప్రతి ఎమ్మెల్యే కంటే ఈయనే ఎక్కువ మాతో ఘర్షణ పడి ఫండ్స్లో కానీ, డబ్బులు కానీ, ప్రభుత్వం డబ్బులు కానీ, ఇల్లు కానీ, వర్క్స్ కానీ ముందు పడతాడనమాట. ఇటువంటి ఎమ్మెల్యే మీకు దొరకడు. వచ్చే ఎలక్షన్లలో వీరిని కాపాడే విధానం మీరు తీసి మళ్ళీ ఎమ్మెల్యేగా తీసుకురావాలని కోరుతున్నాను మీ అందరికీ. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం మీరు చూశారు, ఎన్నో సంక్షేమ పథకాలు చేస్తూ వస్తున్నారు. గత 10 ఏళ్లలో ఒక ఇల్లు కూడా రాలేదు. 10-12 ఏళ్ల కింద టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండేది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మళ్ళీ అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇండ్లు ఉండేది. దాని తర్వాత మళ్ళీ పూర్తి స్థాయిగా అందరికీ ఇండ్లు ఇద్దామనేది కాంగ్రెస్ పట్టుదలతో ముందుకు పోతుంది అన్నమాట. సన్న బియ్యం కానివ్వండి,
ఉచిత కరెంట్ కానివ్వండి, బస్సు ప్రయాణం కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, ఇన్ని సంక్షేమ పథకాలు పాత ఇచ్చినవి తీయకుండా కొత్తవి చేసుకుంటూ పోతున్నారనమాట. అందుకొరకే కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం. ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ప్రతి పేదవానికి, ఇల్లు లేనోనికి ఇల్లు ఇవ్వాలనేది కాంగ్రెస్ నిర్ణయం తీసుకున్నది. ఇవాళ ఈ కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్.